విజయవాడలో ప్రసిద్ధి చెందిన కనకదుర్గమ్మ ఆలయం పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఇంద్రకీలాద్రి పర్వతంపై అప్పుడు అసలు ఏ ఆలయం ఉండేది కాదు. అక్కడ ఒక పెద్ద రాటి బండ మీద చింతామణి రూపంలో అమ్మవారు వెలిశారు. ఆమె రూపం చూడడానికి ప్రజలందరికీ ధైర్యం సరిపోలేదట. రాత్రైతే చాలు అమ్మవారు గొలుసులు గలగల శబ్దం చేస్తూ ఊరంతా తిరుగుతూ ప్రజలు సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటూ భయపడేవారు. అప్పట్లో మాధవవర్మ అనే రాజు విజయవాడను పరిపాలించేవాడు. అమ్మవారిని ఎంతో ఆరాధిస్తూ మంచి పాలన చేస్తూ కూడా సంతానం లేకపోవడంతో బాధపడుతున్నాడు. ప్రతిరోజు చింతామణి రూపం దగ్గరకు వెళ్ళి పూజలు చేసేవాడు. ఆ అమ్మవారి కరుణతో రాజుకు కొడుకు లభించాడు. అది నమ్మకంగా భావించి ఆ స్వర్గీయ అమ్మవారికి మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించాడు. ఆ యువరాజు పెరిగి శిక్షణలో ఉన్నప్పుడు ఒక రోజు రాత్రి ఇంద్రకీలాద్రి వైపు బయలుదేరినప్పుడు ఒక స్త్రీ ఆకలి తీర్చడానికి చింత చిగురు కోస్తూ దారిలో ఉండగా యువరాజు రథానికి గుర్రాలను కట్టి వెళ్తుండగా దురదృష్టవశాత్తు ఆ బాలుడు రథం ఢీకొట్టిబడ్డాడు. ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఆ తల్లి తన కొడుకు శవాన్ని ఎత్తుకొని రాజుగారి కోట దగ్గరకు చేరి మోగించింది. ఈ విషయం తెలుసుకున్న రాజు పక్షపాతం లేకుండా న్యాయం చేయాలని ఆదేశించాడు. యువరాజును మరణదండన విధించాలని చెప్పి అతని శిరస్సును నరికించి బాలుడి శవం పక్కన ఉంచాడు. ఈ ఘోరమైన సంఘటనను చూసి ఊరు ప్రజలు బాధపడగా ఒక్కసారిగా నల్లని మబ్బులు కమ్ముకొని ఆకాశం నుంచి బంగారు నాణెల వర్షం కురిసింది. ప్రజలు ఆనందంతో ఆ నాణెలను ఏరుకుంటూ అమ్మవారిని కనకదుర్గమ్మగా పిలవడం మొదలుపెట్టారు. అప్పుడే రాజు మబ్బుల్లో అమ్మవారి రూపాన్ని చూసి నువ్వే ప్రసాదించి బలి కోరుకున్నావు అని బాధతో అన్నాడు. తరువాత అమ్మవారి మహిమతో యువరాజు మరియు ఆ స్త్రీ కొడుకు లేచి వచ్చారు. రాజు ఆనందంతో ఆ యువరాజును హత్తుకున్నాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందుకే ఆ రోజు నుంచి ఈ అమ్మవారిని కనకదుర్గమ్మగా పూజించడం ప్రారంభమైంది.